నమస్కారం. వేదిక టీవీ ప్రేక్షకులకి స్వాగతం. 6 ఏళ్ల క్రితం మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ఒక దళిత యువకుడు ప్రణయ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈరోజు నల్గొండ జిల్లా స్పెషల్ కోర్ట్ జడ్జి రోజా రమణి గారు ఈ కేసులో ఒకరికి ఉరిశిక్ష, 6గురికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్షని విధించారు. షెడ్యూల్ క్యాస్ట్ అయిన మాల సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్, అప్పర్ క్యాస్ట్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన అమృత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పోలీసుల ఛార్జ్షీట్ ప్రకారం ఉన్నత వర్గానికి చెందిన తన బిడ్డ తక్కువ కులంకి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అమృత తండ్రి మారుతిరావు ప్రణయ్పై కక్ష కట్టాడు. నల్గొండకు చెందిన కొంతమందితో కలిసి బీహార్ రాష్ట్రంలో ఉన్న ఒక కిరాయి వ్యక్తిని ₹1 కోటి సుపారీ ఇచ్చి సెప్టెంబర్ 14, 2018న అమృత తన అత్త ప్రేమలతతో కలిసి హాస్పిటల్కి మెడికల్ చెకప్ కని వెళ్ళింది. అప్పటికి తను ప్రెగ్నెంట్. హాస్పిటల్లో బయట ప్రణయ్ ముందు నడుస్తూ ఉండగా వెనక నుండి ఒక ఘాతకుడు కసాయి కత్తితో వచ్చి ప్రణయ్పై దాడి చేశాడు. తన కళ్ళ ముందే కుప్పకూలిపోయిన ప్రణయ్ దగ్గరికి అమృత ఏడుస్తూ పరిగెత్తింది. అప్పటికే ప్రణయ్ చనిపోయాడు. విచారణ చేపట్టిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. అందులో ప్రధాన నిందితుడు అమృత తండ్రి మారుతిరావు అని పోలీసులు తెలిపారు. ప్రణయ్ని చంపింది బీహార్కు చెందిన సుభాష్ కుమార్ శర్మగా గుర్తించింది. ఈరోజు నల్గొండ జిల్లా స్పెషల్ కోర్ట్ సుభాష్కి ఉరిశిక్ష విధించింది. మిగతా 6 నిందితులని లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష ఖరారు చేసింది. హత్య జరిగిన 18 నెలల తర్వాత అమృత తండ్రి మారుతిరావు హైదరాబాద్లోని ఒక లాడ్జ్లో ఆత్మహత్య చేసుకున్నారు. దానితో తనపై ఉన్న కేసుని డ్రాప్ అయిపోయింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష పడ్డ వారిలో మారుతిరావు తమ్ముడు శ్రవణ్ కుమార్, డ్రైవర్ శివ కూడా ఉన్నారని పోలీసులు తెలియజేశారు. ఈ కేసు విషయంలో మనతో తన అభిప్రాయాలను చెప్పడానికి హైకోర్టు అడ్వకేట్ రఘునాథ్ గారు సిద్ధంగా ఉన్నారు. రఘునాథ్ గారు, ఈ జడ్జిమెంట్ పై మీ స్పందన ఏమిటి? అమృత, ప్రణయ్ మిర్యాలగూడ వాస్తవ్యులు. అమృత, ప్రణయ్ బోత్ బిలాంగ్స్ టు డిఫరెంట్ కాస్ట్. ప్రణయ్ తను దళిత్, ఎస్సీ, మాల, వేరాజ్ అమృత బిలాంగ్స్ టు వైశ్య కమ్యూనిటీ. వీళ్ళు ఒకే స్కూల్లో చదవడము, కాలేజ్ ఇంటర్మీడియట్ చదివే క్రమంలో వాళ్ళిద్దరికి ప్రేమ ఏర్పడము, వాళ్ళు ప్రేమించుకునే క్రమంలో పెళ్లి చేసుకుంటానేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవడాన్ని అమృత తండ్రి పూర్తిగా వ్యతిరేకించడము. ఒక షెడ్యూల్ కాస్ట్ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఇది మొత్తం కుటుంబమే కాదు, మన కమ్యూనిటీలోనే, వైశ్య కమ్యూనిటీలోనే పరువుకు సంబంధించిన విషయం అని పెళ్లికి ముందు నుంచే హెచ్చరించడము, తీవ్రంగా తనను కన్ఫైన్ చేయడము, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం అనేటటువంటిది జరిగింది. అయినప్పటికీ వాళ్ళిద్దరి యొక్క లవ్ బాండేజ్ తోటి వాళ్ళు ఇద్దరు బయటికి వచ్చి ప్రేమ వివాహం చేసుకొని, ఆ ప్రేమ వివాహం చేసుకోవడం అనేటటువంటిది ఒక పరువు పోయిందనేటటువంటిగా తీవ్రంగా తీసుకొని అతి దుర్మార్గంగా తండ్రి మారుతిరావు మిగతా వ్యక్తులతోటి క్రిమినల్లీ కాన్స్పైర్ కుట్ర పని సుపారీ ఇచ్చి, ఇప్పుడైతే అయితే శర్మ ఉన్నాడో సుపారీ ఇచ్చి రూపాయలు ఖర్చు పెట్టి ఇన్న బ్రాడ్ డే అధికంగా దుర్మార్గంగా హత్య చేయడం జరిగింది. అందరికీ కూడా చూసిందే, బ్రాడ్ డే ఎలా హత్య చేస్తాడు అవన్నీ కూడా టెలికాస్ట్ చూసాం. అయితే హత్య తర్వాత చాలా చర్మకమైన విషయం ఏంటంటే అమృత చాలా కమిట్మెంట్ తో తనకు న్యాయం జరగాలి, నా భర్తను చంపినటువంటి వ్యక్తులకి, నా తండ్రి కావచ్చు, నా కుటుంబీకులు ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళకు శిక్ష పడాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో తను సంఘటన జరిగిన నుంచి తను నిలబడడం జరిగింది. దిస్ ఇస్ రియల్లీ వెరీ హిస్టారికల్. ఒక పరువు హత్యలో ఆ రోజున్న పరిస్థితులలో మొత్తం కమ్యూనిటీ మొత్తం తనను వెలివేసిన, తను నిలబడి తనకు అమృతకి ప్రణయ్ కుటుంబం, బాలస్వామి కుటుంబముతో పాటు ప్రజా సంఘాలు, పౌరాకుల సంఘాలు, మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా జరిగినటువంటి ఘటనలో అందరూ సాలిడారిటీ తన వెంట ఉన్నటువంటి క్రమాన్ని కూడా మనం గమనించాలి. దాని తర్వాత
పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళందరినీ మారుతిరావుతో పాటు అందరినీ అరెస్ట్ చేయడము, ఒక మెటిక్యులస్ ఇన్వెస్టిగేషన్ జరగడము, చార్జ్ షీట్ చాలా కాంప్లెక్స్గా ఫైల్ చేసి ఆ కేసు ట్రయల్ జరుగుతున్నటువంటి క్రమంలో ట్రయల్ లో కూడా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అపాయింట్ అయినటువంటి దర్శనం నరసింహ ఆ కేసుని ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ తను కేసులు నడిపి విట్నెస్ ప్రధానంగా విట్నెసెస్ అందరూ ఏ రోజైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన తర్వాత కూడా ఏళ్ల తరబడి జరిగినప్పటికీ వాళ్ళు అదే కమిట్మెంట్ లో కోర్టులో సాక్ష్యాలు చెప్పడము, సాక్ష్యాలు ఆ క్రెడిబిలిటీ కానీ వాళ్ళ వాంగ్మూలాలు కానీ ఎక్కడ చెక్కు చెదరకుండా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎవిడెన్స్ కోర్టులో చాలా ఓవరల్ గా కావచ్చు, డాక్యుమెంటరీగా కావచ్చు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ అన్ని ఎవిడెన్స్ చాలా కోజెంట్ రీజన్స్ తోటి ఎవిడెన్స్ రావడంతో ఈ రోజు మనం చూసాము ఈ తీర్పు ఒకరికి మరణ శిక్ష విధిస్తూ మిగతా వాళ్ళకు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. ప్రధానంగా ఈ తీర్పు నిజంగా హర్షించాల్సినటువంటి విషయమే. ఇది కుల ఉన్మాదులు హత్యగా మనం దీన్ని పరిగణించాలి. అయితే ఈ ఈ ఉరి శిక్ష వేయడం అనేటటువంటి సొల్యూషన్ కాదు. నేను ప్రధానంగా ఎందుకంటే నేను హైకోర్టులో అనేక సార్లు అక్యూజ్డ్ కోర్టులో హైకోర్టుని ఆశ్రయించారు. సెవరల్ పిటిషన్స్ ఫైల్ చేశారు ట్రయల్ ని ఆపడానికి, ప్రణయ్ కులాన్ని ప్రశ్నిస్తూ, లేకపోతే చార్జెస్ ప్రతి స్టెప్ లో హైకోర్టులో వేయడము, నేను హైకోర్టులో ఇక్కడ పిటిషన్స్ డిస్కస్ చేయడము, మొత్తంగా ట్రయల్ అయిపోవడము ఈ రోజు రావడం అనేటటువంటిది జరిగింది. మరణ శిక్ష ఈ రోజు చాలా సంచలన వార్తలలో వస్తుంది. అయితే నా వ్యక్తిగతంగా నా అభిప్రాయము ఏంటంటే, వ్యక్తిగతంగానే కాదు, ఒక పౌర హక్కుల సీనియర్ వ్యక్తిగా ఇన్ ప్రిన్సిపల్ ఉరి శిక్ష డెత్ పెనాల్టీ ఇస్ నాట్ ఎ సొల్యూషన్ అని నేను అంటాను. ఎందుకంటే మధ్య వీటికి రూట్ కాజ్ మనము నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అమృత ప్రణయ్ జరిగిన తర్వాత అనేక సంఘటనలు జరిగినాయి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే. ఇక ఇతర రాష్ట్రాలలో నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ విత్ ఇన్ అవర్ ఓన్ తెలంగాణ స్టేట్ సెవరల్ అనేక కుల ఉన్మాద హత్యలు జరిగినాయి. కుల ఉన్మాదతో ప్రేమికుల్ని విడదీసి కేసులు పెట్టి చిత్రహింసలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఎన్నో రకాలుగా చంపి బారిన పడేసినటువంటి సంఘటనలు కూడా దాదాపు నేను అనుకోవడము అమృత ప్రణయ్ తర్వాత 40 నుంచి 45 సంఘటనలు జరిగినటువంటి ఒక వాస్తవం. కాబట్టి ఇది ప్రధానంగా మనం రూట్ కాజ్ ని మనం నిర్మూలించకుండా ఒక డెత్ పెనాల్టీ తోటి మనము సంతృప్తి పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాజ్యము కుల ఉన్మాద హత్యలకు వ్యతిరేకంగా ఒక స్పెషల్ చట్టాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు. ఎందుకంటే ఈ హత్యలను ఓన్లీ ఒక ఆర్డినరీ ఐపీసీ కింద డీల్ చేసి కుదరదు. ఈ దేశంలో కులం అనేటటువంటిది ఒక ఇట్ హాస్ బికమ్ కామన్ ఫినామినల్. ఈరోజు సంఘటన జరిగింది, ఈ ప్రణయ అమృత సంఘటన జరిగిన తర్వాత చూసి మనకి ఇమీడియట్ గా అవంతి హేమ సంఘటన జరిగింది సైబరాబాద్ ఏరియాలో. నిన్నగాక మొన్న మనం చూస్తే వికారాబాద్ లో ఒక సంఘటన జరిగింది. అఫ్ కోర్స్ వికారాబాద్ సంఘటనలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. అదే విధంగా సూర్యాపేటలో ఫ్యూ డేస్ బిఫోర్ సూర్యాపేటలో జరిగింది. నిన్న మనం ఒక 1 month బ్యాక్ చూసి ఇబ్రాహీంపట్నం మంచాల్లో ఒక కానిస్టేబుల్ తన ఒక దళిత అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు తనను చంపడం జరిగింది. ఇది ఈ పరిస్థితులలో రాజ్యం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి దీని మీద పెట్టాలి. కులాంతర వివాహాలను ప్రోత్సహించేటటువంటి ఒక కార్యక్రమాలు తీసుకోవాలి. కులాంతరంగా ప్రేమికులు ప్రేమించుకునేటటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పించేటటువంటి ఒక యంత్రాంగాన్ని మనం నిర్మించాలి, ప్రోత్సహించాలి కులాంతర వివాహాలు. ఇలాంటిది లేనంత కాలం ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే బహుశా 1-2 సంఘటనలలో
స్టేట్ చాలా బలంగా ఇన్వెస్టిగేషన్ చేసి, ఎందుకంటే ఇది ప్రామినెంట్ గా ప్రచారంలోకి వచ్చింది కాబట్టి జరుగుతుంది. కానీ చాలా సంఘటనలు నా అనుభవంగా నేను చూస్తున్నాను, చాలా చోట్ల ఎఫెక్టివ్ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. కొన్ని చోట్ల ఛార్జ్ షీట్సే చాలా తప్పుడు సెక్షన్ ఆఫ్ లా కింద చేసినటువంటి నేను నిజామాబాద్ లో చూసాము, కరీంనగర్ లో చూసాము, మహబూబ్ నగర్ లో కొన్ని సంఘటనలు జరిగినాయి. కాబట్టి దేర్ మస్ట్ బి ఎ స్పెషల్ లెజిస్లేషన్. ప్రేమికులను ఒక సంఘటన జరగగా వాళ్ళ మీద ఏదైనా ఒక ప్రాణహాని ఉంది అని చెప్పి ఒక పోలీస్ స్టేషన్ పైన, ఒక ఉమెన్ వెల్ఫేర్ కమిటీ దగ్గర పైన వాళ్ళకి రక్షణ కల్పించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చట్టాలు ఉండాల్సినటువంటి అవసరం. ఈ అన్ని సంఘటనలు మీరు చూస్తే ఒక కామన్ ఫినామినన్ ఒకటి మనకు కనిపించేది ఏంటంటే, వీళ్ళు చనిపోయే ముందు, చంపబడే ముందు వీళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ లలో పోవడము, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము, మా మీద దాడి చేసే ప్రమాదం ఉందని చెప్పుకోవడం, కంప్లైంట్ ఇచ్చినటువంటిది కూడా మనం చూసాం. కానీ ఫస్ట్ త్రిశూల్లోనే వాళ్ళకు రక్షణ కల్పించుంటే బహుశా నేను అనుకోవడం ఈరోజు ప్రణయ్ గాని, హేమచంద్ర గాని, లేకపోతే నిన్న మొన్న జరిగినటువంటి కానిస్టేబుల్ లేడీ మన ఇబ్రహీంపట్నం పంచాల్ ప్రాంతం కానీ, వీళ్ళంతా కూడా they could have saved their lives. కాబట్టి however we appreciate the way the investigation is done and the charge sheet is filed and prosecution has conducted the prosecution very effectively. ఈ తీర్పు రావడం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈరోజు దళిత వర్గాలలో మొత్తంగా ఇలాంటి కులాంతర వ్యవహారం చేసుకుంటే చట్టాలు చాలా సీరియస్ గానే శిక్ష పడేటట్టుగా ఉంటుంది అనేటటువంటిది ఒక సిగ్నల్ పంపడం అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. కింద కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పక చూడండి వేదిక టీవీ.